ఇప్పుడే ఓదెలా 2 మూవీ చూసాను మామ. మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే మరీ బాగాలేదని చెప్పలేనులే గానీ మూవీ అయితే బోర్ కొట్టించదు. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కరోనా టైంలో డైరెక్ట్ ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఓదెలా రైల్వే స్టేషన్ అనే మూవీకి ఈ మూవీ సీక్వెల్ గా తీశారు మామ. ఆ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది అండ్ ఆ మూవీ ఆడియన్స్ ని బాగానే ఎంగేజ్ చేసింది. అండ్ దానికి సీక్వెల్ గా వచ్చిందే ఈ ఓదెలా 2. అండ్ రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది మనకు అర్థమైంది. అండ్ ఇందులో తమన్నా మెయిన్ లీడ్ చేయడం వల్ల కొంచెం మూవీపై బజ్ ఏర్పడింది. అలాగే ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ పెట్టి తీశారు అండ్ కొద్దిగా పేరున్న యాక్టర్స్ ని పెట్టారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో అయితే రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇన్ డెప్త్ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోను పూర్తి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మామ. ఇంకా ముందు మూవీ రివ్యూస్ వస్తాయి, మూవీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే, తిరుపతి అలియాస్ వశిష్ఠ ఫస్ట్ పార్ట్ లో అతని భార్య అతను చంపేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ లో అతని శవాన్ని పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఊరి జనం అంతా కలిసి అతన్ని నిలువున పూడ్చిపెట్టి పూజలు పునస్కారాలు చేసి సమాధి బంధం అనే ఒక శిక్ష అయితే వేస్తారు. వేసిన తర్వాత అయినా సరే ఆ సమాధిలో నుంచి తన ఆత్మ బయటకు వచ్చి ఊరి జనం మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు భైరవి అలియాస్ తమన్నా ఆ ఊరి జనాన్ని ఎలా కాపాడింది అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆత్మ ఊరి జనాన్ని భయపెడుతూ ఆ ఊరి జనం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందుల్లో పడతాం, మళ్ళా రేప్ అండ్ మర్డర్స్ చేయడం, మళ్ళా ఫుల్లీ వైలెన్స్ ఉండటం, అలా ఈ ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో తమన్నా వచ్చాక సినిమా ఒక రేంజ్ లో ఉంటదని మనం అనుకుంటాం. అండ్ అఖండ సినిమాలో బాలకృష్ణ గారికి ఇచ్చినంత ఎలివేషన్ తో తమన్నా అయితే దింపుతారు సెకండ్ హాఫ్ లో. ఇంకా ఆవిడకి ఇచ్చే ఎలివేషన్స్ కి ఆవిడ క్యారెక్టర్ కి సంబంధమే ఉండదు. సినిమా అసలు ఎక్కడికి కదలదు, అలాగే ఉన్నట్టు ఉంటది. ఫుల్లీ బోరింగ్, ఫుల్ స్లోగా ఉంటుంది సినిమా. సినిమా చూస్తున్నంత సేపు మనకు ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. మెయిన్లీ అరుంధతి సినిమా అయితే బాగా గుర్తుకొస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మొత్తం నా దేవుడు గొప్ప, లేదు నా ఆత్మే గొప్ప, ఫేస్ ఆఫ్ సీన్స్, డైలాగ్ వార్స్ మొత్తం ఇవే ఉంటాయి సినిమా మొత్తం. దైవశక్తి ఉన్న భైరవి కూడా ఒకనొక టైంలో ఆత్మని ఏమి చేయలేకపోద్ది. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ చూస్తే దీని అమ్మ జీవితం హనుమాన్ సినిమా గ్యారంటీగా గుర్తొచ్చింది. ఆ నంది రావడం, ఆ భైరవిని కాపాడటానికి నంది వచ్చింది, తర్వాత శివుడు వస్తాడు. నిజంగా దానికోసమే క్లైమాక్స్ పెట్టినట్టుంది నాకైతే. ఇంకా క్యారెక్టర్ల విషయానికి వస్తే మెయిన్ లీడ్ తమన్నా తన క్యారెక్టర్ ని ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. కానీ తనకి ఇచ్చిన దాంట్లో తను బాగానే చేసింది, బట్ బాగుంది తన క్యారెక్టర్. అండ్ ఆత్మగా వశిష్ఠ క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నారు. ఇంకా తమన్నా కంటే కూడా ఈ ఆత్మ క్యారెక్టరే బాగా ఎక్కువ అనిపించింది నాకు సినిమాలో. అండ్ మనిషి కనపడేది తక్కువైనా సరే వేరే వాళ్ళ ఒంట్లోకి దూరి బ్యాక్గ్రౌండ్ లో అతని వాయిస్ గంభీరంగా రావడం, అసలు డబ్బింగ్ అయితే చాలా బాగా కుదిరింది. నిజంగా వాయిస్ పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాలా గంభీరంగా మాట్లాడతాడు అనమాట. అంత బాగా రాసుకున్నారు. అతని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ మురళీ శర్మ కూడా ఫకీర్ క్యారెక్టర్ లో బాగానే చేశాడు. ఇంకా శ్రీకాంత్ అయ్యంగర్, ఇంకా తదుపరి చాలా కాస్ట్ అయితే ఉంది. వాళ్ళంతా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళైతే బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కలర్ గ్రేడింగ్ నాకు అంత నచ్చలేదు. స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది. మ్యూజిక్ బై అంజనీష్ లోక్నాథ్ కొట్టేశాడు. డైరెక్టర్ బై అశోక్ తేజ, పేరుగే డైరెక్టర్ అంతే, కానీ సినిమాకి కర్త క్రియ కర్మ అన్ని కూడా సంపత్ నంది. ఫైనలీ నా రివ్యూ అయితే ఇది మామ. సినిమా చెప్పాను కదా, పర్లేదు ఒకసారి చూడొచ్చు. అండ్ మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.